Start. So hi, my name is Sharan and ఈ టాపిక్ ఏంటంటే కిల్ ద క్యాన్సర్. సో అసలు ఎందుకు క్యాన్సర్ని కిల్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చాలా మంది చెప్పారు ఇప్పటిదాకా. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్ మన ఇంటికి ఒక దొంగ వస్తున్నాడని మనకు తెలిసింది. దొంగ వస్తున్నట్టు తెలిసిందని ఎస్ అఫ్ కోర్స్ మనం డోర్లన్నీ ఓపెన్ చేసుకుంటాం, కమ్ అని ఉంటాం, లేదు కదా. సో మనం తీసుకోవాల్సిన ఇన్పుట్ తీసుకుంటాం. ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుంటాం, పోలీస్ కాల్ చేస్తాం, ఇలాంటి చేస్తాం. సో అలాగనే మనకి క్యాన్సర్ వస్తుందని తెలిసినప్పుడు మనం కూడా చిన్న చిన్న థింగ్స్ అనేది చేయొచ్చు. సో మనకు తెలిసింది పోలీస్ అనేది రారు, చాలా లేట్ అవుతుంది, 2 hours అవుతుంది. సో ఈ లోపల దొంగ వచ్చి ఏమైనా చేయొచ్చు మనం. సో ఆ టైంలో అవేర్నెస్ అనేది మనం చేయాలి. సో అలాంటి థింగ్స్ మనం ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం? డోర్స్ లాక్ చేసుకోవడం, మన ఇంట్లో ఉన్న మనీ కానీ బంగారం కానీ డోర్స్ క్లోజ్ చేసుకోవడం. సో అట్లా మన కేర్ మనం చేస్తాం. అలాగే మన లైఫ్లో కూడా మన క్యాన్సర్ వస్తుందని తెలుసు. సో మనం ఇంకా అయిపోయింది, సో లైఫ్ అనేది అయిపోయింది, ఇంకా మనం చచ్చిపోతున్నాం అలా కాకుండా. సో నేను ఏమంటే హ్యూమన్ స్పిరిట్, ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ కెన్ పాసిబుల్ అనేది ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు చేసే చిన్న చిన్న థింగ్ కూడా నీకు ఇన్స్పిరేషన్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు దొంగ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు డోర్ క్లోజ్ చేస్తావు. అలాగనే నీకు స్మోకింగ్ అలవాటు ఉంది, నువ్వు స్మోకింగ్ అనేది మానేస్తే సో అది నీకు ఏమనిపిస్తుందంటే ఒక టైప్ ఆఫ్ స్పిరిట్ అనేది వస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది నీకు. ఎస్ సపోజ్ ఈరోజు సంథింగ్ నేను ఏదో కొత్త హ్యాబిట్ నేర్చుకున్నాను, అలాగే నువ్వు ఆల్కహాల్ మానేస్తావు, అలా కూడా నీకు ఒక సంథింగ్ ఒక ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మనం అవేర్నెస్ అనేది ఉండాలి. సో ఎందుకంటే నేను సిఎస్సి డిపార్ట్మెంట్ చెందినవాడిని. ఈరోజు లైఫ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఇక్కడ జాబ్స్కి గ్యారంటీ లేదు బాస్, ఇంకా లైఫ్కి గ్యారంటీ ఎలా ఉంటుంది? సో అలాగనే మనం అవేర్నెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ వచ్చినప్పుడు మనం జాబ్ గ్యారంటీ ఎలా చేయాలి? ఏఐని ఎంత దాన్ని మోడర్న్ యూజ్ చేసుకొని మన జాబ్ని సెక్యూర్గా ఉంటుందో అలాగే మనం కూడా క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ వచ్చినప్పుడు దాన్ని రాకోకుండా మనం అవేర్నెస్ అనేది అలా తీసుకోవాలి. సో చిన్న చిన్న హ్యాబిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు, సో ఓకే బ్యాడ్ హ్యాబిట్స్ని తీసుకోవడం అలానే కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ని స్టాప్ చేస్తేనే క్యాన్సర్ రాదని గ్యారెంటీ లేదు. సో ఓకే డోర్స్ అని క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఇంట్లో మనం పోలీస్ కాల్ చేస్తున్నాం. అలాగే మనం ఏంటంటే ఒక గుడ్ హ్యాబిట్స్ని చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టు మెయింటైన్ ద ప్రాపర్ డైట్. సో ప్రాపర్ డైట్ అనేది గుడ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ జంక్ ఫుడ్ అనబడ్డు లైక్ మీకు తెలిసింది బేసిక్ గుడ్ ఫుడ్ ఏదన్నా. సో డాక్టర్ తీసుకోవడం, రెగ్యులర్ చెకప్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు లాస్ట్ స్టేజ్లో ఉంది, నువ్వు 3rd స్టేజ్లో 4th స్టేజ్లో ఉన్నావు, నువ్వు అనుకుంటావు ఇంకా అయిపోయింది, గివప్ ఇచ్చేస్తాం అనుకుంటున్నాను. సో ఏమంటున్నానంటే ఏదైనా ఒక హిస్టరీ అనేది వాళ్ళు క్రియేట్ చేసేంత వరకు వాళ్ళు కూడా తెలియదు. సో అలాగే నువ్వు కూడా ఏంటంటే నువ్వు 3rd స్టేజ్లో ఉన్నావు, నువ్వు హిస్టరీ క్రియేట్ చేయి, నేను చూసి ఇంకొక ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో అదే నేను చెప్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైనా 3rd స్టేజ్లో ఉన్నారో అందరూ చనిపోయారు, 4th స్టేజ్లో ఉన్నారు చనిపోయారు. సో నేను కూడా చనిపోతాను కాకుండా నువ్వు ఆ స్టేజ్లో ఉండి నువ్వు గుడ్ హ్యాబిట్స్ క్రియేట్ చేసుకొని నువ్వు స్పోర్ట్కి తీసుకొని నువ్వు హిస్టరీ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా యూ షుడ్ బి ద హిస్టరీ క్రియేటర్. దాని తర్వాత చుట్టూ వాళ్ళందరూ ఇన్స్పైర్ అవ్వాలి. సో అదనమాట. సో ఇంకా చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నేను ఏమంటున్నానంటే మనం అనుకోవచ్చు మనం అసలు స్టూడెంట్స్కి చాలా ప్రెజర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. సో మనం ఎందుకు క్యాన్సర్ అనేది ఎలాగో వస్తుంది చాలా మంది సీరియస్ తీసుకోరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్నే సీరియస్ తీసుకోవడం లేదు. ఈ క్యాన్సర్ వస్తుంది ఏముంది లేవా అని అనుకుంటాడు. 100% నేను చెప్తున్నా అంటే లైఫ్లో ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నది. మనకి హెల్త్ ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్. సో హెల్త్ ప్రాపర్గా ఉంటేనే కదా మన బ్రెయిన్ అనేది ఫోకస్ అవుతుంది. సో గుడ్ హ్యాబిట్స్ లైక్ మార్నింగ్ లేవడము, ఈ థింగ్స్ ఏం చేస్తుందంటే కిల్లింగ్ ద క్యాన్సర్. అంటే నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ మనది ఎలా కిల్ చేస్తుంది, చిన్న చిన్నగా గ్రో అవుతుంది. సో నేనేమంటున్నా అంటే స్టార్టింగ్ వల్ల దాన్ని ఆపేయండి, అప్పుడే మనకి ఎక్కువగా ధైర్యం అనేది వస్తుంది. సో ఇవి చేయడం వల్ల ఈ అవేర్నెస్ అనేది ఈ హ్యాబిట్స్ చేయడం వల్ల నాట్ ఓన్లీ కిల్లింగ్ ద క్యాన్సరే కాదు, మన మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది, మనం ఏదైనా ఒక వర్క్ చేయగలం. సో అలా. సో థ్యాంక్ యూ.